క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లరా బాగున్నారా? ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ఏం సంతోషం ఏముందండి, మా సంగతి ఏం చెప్పుకునేటట్టుంది. ఎలా ఉంది మాకు సంతోషం అంటున్నారా? సంతోషం అనేది ఒక సత్యం అర్థమైనప్పుడు ఉంటుందండి. ఏదో సంతోషం అనేది ఏదో కొన్ని గంటలు మాత్రమే కాదు, ఏదో కొన్ని జోకు విషయాలు చెప్పుకునే కొన్ని నిమిషాలు మాత్రమే కాదు. సంతోషం అనేది ఒక హృదయాన్ని ఎప్పుడు ఏలుబడి ఎప్పుడు చేస్తుందంటే సత్యాన్ని గ్రహించినప్పుడు కదా. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లైనను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన దేవుడు! ఇర్మీయా గ్రంథకర్త ఇర్మీయా కాలంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా ఇరుకుల్లో ఉన్నారు. ప్రభుని మరి నిరాకరించిన పరిస్థితి, మరి ప్రభువుకు దూరంగా జీవించిన పరిస్థితిలో వారు ఉన్నారు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుస్తున్నదని దేవుని మాటయే సత్యమైనది. ఇర్మీయాకైనా నాకైనా ఇంక లోకంలో ఏ గొప్ప దైవజనుడికైనా నీకైనా దేవుడు ఏకరీతిగా ఉన్నారు. ఆయన ప్రేమలో మార్పు లేదండి. దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఆయనని ఎందరైతే సమీపంగా చేరతారో, ఎందరైతే ఆయనకి అందుబాటులోనికి చేరతారో, ఆయన సహాయాన్ని వేడుకుంటారో, అటు వారి పట్ల ఆయన యొక్క ఉన్నత తలంపుల ఉద్దేశాలు ఇంకా నెరవేర్చబడతా ఉంటాయి. నాకెవరు లేరు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నా పరిస్థితి ఇంతే అని కుంగిపోవడం మొదలు పెడితే ఇక అదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నారనే సంగతిని అర్థం చేసుకుంటే నీ పరిస్థితుల్లో మార్పు తప్పకుండా రాగలదు. ప్రియ సహోదరుడా, శాశ్వతమైన ప్రేమ దేవునిది, నిన్ను కట్టే ప్రేమ దేవునిది, నిన్ను ఆశీర్వదించే ప్రేమ దేవునిది, నిన్ను ఫలభరితముగా నిన్ను తలగా నిలబెట్టేది దేవుని ప్రేమ. దేవుని ప్రేమకు షరతులు లేదు. దేవుని ప్రేమ అమూల్యమైనది. దేవుని ప్రేమ కల్తీ లేని ప్రేమ. ఈ లోకములో అన్ని ప్రేమలలో ఎంతో కొంత కల్తీ అంటే నేను ఎందుకు అంటున్నానంటే స్వార్థముతో కూడిన ప్రేమ, వారి దగ్గర నుండి ఏదైనా ఆశించే ప్రేమ, వారి దగ్గర నుండి ఏదైనా ఆశిస్తే ప్రేమించే, ఇటు నుంచి చూపించే ప్రేమ. అయితే దేవుడు మనల్ని మన దగ్గర నుండి ఏం ఆశించారు చెప్పండి? ఎందుకు ఆయనకి మన మీద ఎంత ప్రేమ చెప్పండి? అది శాశ్వతమైన ప్రేమ, కల్తీ లేని ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ. ఇది నీకు అర్థమైతే ఎంత బాగుంటుంది, ఇది నువ్వు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. సహోదరుడా, దేవుడు నీ పట్ల ఉన్నత కృపను కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల చూపే ప్రేమ, ఆయన నీ కుటుంబం పట్ల చూపే ప్రేమ శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, చెక్కు చెదరని ప్రేమ, తరగని ప్రేమ. నిజంగా సహోదరి, నువ్వు చాలాసార్లు కుంగిపోయినావు కదా, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, ఎవరు అర్థం చేసుకోవట్లేదని. సహోదరుడా, నువ్వు చాలాసార్లు బాధపడినావు కదా, నీ మీద ఉన్న దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అర్థం చేసుకో. నువ్వు కట్టబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఫలభరితంగా ఉండగలుగుతావు దేవుని కృపలో. నమ్మం, ఇది సత్యం. దేవుడి మాట నీ హృదయంలో భద్రపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన మీ మాటను మీ ప్రజలకు పంచడానికి, మరొకసారి మేమందరం ధ్యానించడానికి ఇచ్చిన భాగ్యంను బట్టి మీకు వందనాలు. మీ ప్రేమయే శాశ్వతమైనది, చెక్కు చెదరని ప్రేమ. ఆ ప్రేమను మేము అర్థం చేసుకున్నట్లుగా బలపరచండి. మీ కృపలో నాయన మమ్మలను స్థిరపరిచి మిమ్మల్ని హత్తుకొని జీవించట్లో సహాయం చేయండి. ఈ దినపు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలని ప్రియ బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య ఉన్నత నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం
మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు.